తర్వాత 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చదివేద్దాం. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములలో నీవు ప్రయాణము చేయునప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. చాలా ఈ వచనాల్లో దావీదు మనకేం చేయమని చెప్తూ ఉన్నాడు. ఆయన నామము చాలా గొప్పది. ఆయన నామము ఉదయకాలం మొదలుకొని సాయంకాలము వరకు స్తుతింపదగినది. అందుకనే అంటూ ఉన్నాడు, దేవుని గూర్చి పాడుడి. దినమంతా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దినమంతా మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? మీరు దినమంతా దేవుని గూర్చిన కీర్తనలు పాడి చూడండి, సాయంకాలానికి మీ హృదయం ఎలా ఉంటుందో. లేదంటే దినమంతా ఏదో ఒక బాధను మీ మనసులో దాన్ని స్మరించుకుంటూ చూడండి, సాయంకాలానికి మీరు ఎలా అవుతారో. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే దేవుని బలము మనలో విడుదలవుతూ ఉంటుంది. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే మన చింతలు, మన బాధలు, సపోజ్ ఎవరి మీదైనా కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య ఇవన్నీ ఉన్నాయనుకోండి, ప్రభుని స్తుతిస్తూ ఉండగా మెల్లగా మనకే అనిపిస్తుంది, అంత వ్యక్తిని నేను ఎలా క్షమించగలిగానో, అంత నా పట్ల మరి భయంకరంగా ప్రవర్తించిన వ్యక్తిని ఎలా క్షమించగలిగానో. నిజంగా ప్రభుని పాడుతూ స్తుతించండి, మీరు ఒక గొప్ప విడుదల మీ జీవితంలో చూస్తారు. నా జీవితంలో కూడా ప్రభుని స్తుతిస్తూ పాడుచు నేను ఎన్నో అనుభవించి, అందుకనే మీకు చెప్తూ ఉన్నా. ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. దేవుని నామము మీ నోట ఎప్పుడైతే ఉచ్చరిస్తారో, దేవుని నామము మీ నోట ఎప్పుడైతే పలుకుతారో, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అందుకనే మరి ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలీలు మిర్యాము ప్రవక్తిని, వాళ్ళందరినీ ఇశ్రాయేలీని నడిపిస్తూ ప్రభువుని ఎంత మంచి మాటలతో స్తుతిస్తూ ఉన్నారో. నిర్గమకాండం 15వ అధ్యాయంలో, ప్రభువా నీవు గొప్పవాడవయ్యా, గుర్రములను రౌతులను సహితము జయించిన వాడవయ్యా, నీ ప్రజలకు ముందర నడిచిన దేవుడవయ్యా, ఆరిన నేలను నీ ప్రజలను నడిపించిన వాడవయ్యా. ప్రభుని ఎలా స్తుతిస్తూ ఉన్నారు. ప్రభుని స్తుతించి చూడండి, దేవుడు గొప్ప విడుదల మీ జీవితంలో అనుగ్రహిస్తాడు.